హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వీడు ఇంకా ఇంతే, ఒక్కరోజు పెళ్ళాము, ఒకరోజు అన్న, ఒకరోజు వీడికి మాయరోగం వస్తుంది, ఇంకొక రోజు వీడు వెళ్ళి ఎవడో ఎత్తుకెళ్ళిపోతాడు. ఇంతే వీడు. కావాలని ఇలాంటి చెత్త కంటెంట్ చేసి జనాల మీదకి వదులుతున్నాడు. ఇంకా జనాలని వెర్రెక్కించడానికి చీ తూ అంటున్నా సిగ్గులేదు వీడికి. ఇంకా మళ్ళీ వీడికి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అంట. ఎవరైనా నీకు సపోర్ట్ చేసి ఒక్కసారి కామెంట్ బాక్స్ ఆన్ చేసి చెప్పులు ఎట్లా వస్తాయో చూసుకో నువ్వే. చెత్త మొహమోడ, చెత్త మొహమోడ, చెత్త వీడియోస్ అన్నీ చేసుకుంటూ, చెత్త కంటెంట్ అంతా చేసుకుంటూ మా ప్రాణాలు తీస్తున్నావు కదరా. ఏం పాపం చేశాం రా నీకు? ఇంత చెత్త వీడియోస్ అసలు. వీడి పెళ్ళాం పడిపోయిందంట, దానికి ఏదో మాయరోగం వచ్చిందంట, దానికి పోయే కాలం వచ్చిందంట. సిగ్గుండాలరా నీకు అసలు. చీచీ చీచీ. ఆ చిన్న పిల్లల్ని పెట్టుకుని ఎంత అబద్ధాలు ఆడుతున్నారు ఫ్రెండ్స్. వీడు ఇప్పుడు ఏంటి, ఇల్లు వచ్చేసిందని చెప్పేసి ఆ ఇంట్లో పోయి సస్తాడు. ఇప్పుడు ఏం లేదు, కొత్త ఇల్లు కట్టుకున్నాడు, అన్నీ చేశాడు దరిద్రుడు. వీడు ఎన్ని ఇల్లులు కట్టుకుంటున్నాడు అనుకుంటున్నారు? ఇక దొంగ వీడియోస్ చేసుకుంటా, ఆ వీడియోస్ అన్నీ చేసుకుంటా మీరు అంతేమో ఎర్రిపప్పల్లాగా వాడి వీడియోస్ పడి చూస్తారు. వాడి ఛానల్ రిపోర్ట్ కొట్టట్లా, కొట్టి పడేయండి దరిద్రుడిని. అప్పుడు కానీ వాడి ఛానల్ పోదు. ఇంకా వీడు ఇంకా చెత్త వీడియోస్ అన్నీ చేసి మన నెట్ మీద వదులుతున్నాడు. మీరు చూసినంతకాలం వీడు ఇలా చేస్తూనే ఉంటాడు. వీడికి ఇంకా అంతే, ఒక్కొక్క రోజు ఒక్కొక్కరికి మాయరోగం వచ్చేస్తుంది అనమాట. లాస్ట్కి చిన్న పిల్లల్ని పెట్టుకుని కూడా ఎన్ని అబద్ధాలు ఆడుతున్నాడు అంటే అసలు. వీడికి డబ్బు పిచ్చి పట్టింది, ఖరీదు కూడా. చీచి చీచి చీచి. ఏం భ్రష్టు బట్టి చేస్తున్నారా యూట్యూబ్ని అసలు మీరు? నేనేంట్రా మరి, మొన్న ఆడికి ఏదో రోగం వచ్చింది, కాలిరిగింది, చెయ్యిరిగింది అన్నాడు. నాటకం సరిగ్గా ఆడలేకపోయాడు, వ్యూస్ రాలేదు, తీసేశాడు వాడు. చూసారు కదా ఫ్రెండ్స్, వాడు జస్ట్ వ్యూస్ వస్తే ఉంచుతాడు, లేదంటే ఇంకమంది తీసేస్తాడు, డిలీట్ కొట్టేస్తాడు వీడియో, మళ్ళీ అప్లోడ్ చేస్తాడు, మళ్ళీ ఒరే నీ బొంద బెట్ట, ఒక్కసారే రా యూట్యూబ్ తీసుకునేది ఏ వీడియో నన్ను రెండోసారి పెడితే మాత్రం ఫస్ట్ టైంకి రెండోసారి ఎక్కువ వ్యూస్ వస్తాయా నీ బొంద బెట్ట? ఏ మనిషిరా నువ్వు అసలు. చీ 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 చీ. వీడికి తోడు ఆ ముసలోడు ఒక్కడు. వాడికి ఒకరోజు మాయరోగం వస్తుంది, కాలిరిగింది, చెయ్యిరిగింది. ఆ డ్రామాలు ఇంకా కొనసాగించలేక వాడిని ఇంకా వంగాల్సి వస్తుంది, ఇట్లా బెండ్ చేయాల్సి వస్తుంది, మళ్ళీ హాస్పిటల్ అంటారని చెప్పు తెగలా కొడతారు జనాలు అని చెప్పేసి మళ్ళీ ఆ కంటెంట్ని అయితే ఆపేశాడు. ఆపేసి ఇప్పుడు నెక్స్ట్ కంటెంట్ ఏమనుకుంటున్నారు ఫ్రెండ్స్? నెక్స్ట్ కంటెంట్ మీరు చూసే ఉంటారు. ఇంకా ఇల్లు తీసేసుకున్నాం, ఇల్లు వచ్చేసింది, ఇంకా ఇలాంటి చెత్త. వీడు ఇంకా ఇంతే ఫ్రెండ్స్. వీడు ఇట్లాంటి చెత్త వీడియోస్ చేయాలి, మన నెత్తి మీద కొదలాలి, ఇంతే. ఒకరోజు ఒక్కొక్కడికి మాయరోగం వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్కడికి మాయరోగం వచ్చేస్తుంది. థ్యాంక్ గాడ్ ఏంటంటే నెక్స్ట్ పిల్లల మీద కంటెంట్ చేయలేదు, కానీ చేస్తాడు వీడు ఖచ్చితంగా. వీడికి అసలు నిజంగా ఎథిక్స్ మోరల్స్ ఏం లేవు. జనాల మీద వదలాలి వీడు. వీడు అసలు మనిషి నా ఫ్రెండ్స్, నాకు అర్థం కావట్లేదు అసలు. వీడిని అసలు ఏం చెప్పుతో కొట్టాలో అర్థం కావట్లేదు. కానీ వీడికి సపోర్ట్గా ఇంకొక దరిద్రుడు వచ్చాడు. వీడు అన్నదమ్ముల్లో పాడో ఏంటో, వాడేమో వీడికి సపోర్ట్గా వాడొచ్చాడు. అసలు వీడికి సపోర్ట్ చేస్తాడంటే వాడు ఇంకెంత ఎదవో అని అయితే నాకు అనిపిస్తుంది. ఇంకా వీళ్ళ అన్న గాడి మీద అంతకు ముందే ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాడు అని చెప్పేసి లాస్ట్ ఇయర్ వీడియో పెట్టాడు, మళ్ళీ ఇప్పుడు పెట్టాడు. ఇంకా దీన్ని హాస్పిటల్ ఇట్లా అంత ప్రమాదం జరుగుతుంది అనుకోలేదు. ఒకరోజు దాని నోట్లో ఏదో పడిపోయిందని చెప్పేసి పెడతాడు. ఒకరోజు దానికి మాయరోగం వచ్చింది, ఒకరోజు మాట్లాడలేదంటారు, ఒకరోజు దున్నపోతులాగా వచ్చి బర్రెలాగా వరుద్ది. ఏంట్రా నిన్న దాన్ని వాడిని కొట్టింది గల్లబట్టి కొట్టింది అన్నాడు. మళ్ళీ వెంటనే డిలీట్ చేసేసాడు. గంటేసింది అని చెప్పేసి మళ్ళీ కొట్టింది అని చెప్పేసి. ఎందుకంటే వీటికి వ్యూస్ రాకపోయేసరికి వెంటనే చేంజ్ చేసేసాడు వీడియోని. ఓసి నీ అబ్బా, ఒరే నీకు ఇంత ఆత్రమేంట్రా అసలు. వీడియో పెడతాడు ఫ్రెండ్స్, థంబ్నెయిల్ డింగుమని చేంజ్ చేస్తాడు వీడియోస్కి వ్యూస్ రాకపోతే. వీడు అసలు నిజంగా చీ 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 చీ. జనాలకు అర్థమైపోతుంది. ఒక్కసారి కామెంట్ బాక్స్ ఆన్ చేయరా నువ్వు. అసలు నీకు దమ్ము ధైర్యం అంటే కామెంట్ బాక్స్ ఆన్ చేసి ఎన్ని చెప్పులు వస్తాయో లెక్క పెట్టుకోవచ్చు. మీరు ముగ్గురు కూర్చొని లెక్క పెట్టుకోవచ్చు ఎన్ని రకాల చెప్పులు వస్తాయో. దరిద్రుడా అని అసలు. చీ 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 చీ. ఇట్లాంటి దరిద్రుడికి లక్షలు వచ్చి పడుతుంటే వీడు అసలు ఎంత దరిద్రంగా తయారయ్యాడు ఫ్రెండ్స్. వీడు అసలు ఒక్క రోజైనా ఒక్క పూటైనా అసలు ఒక మంచి వీడియో చేయాల్సిన కంటెంట్, నీ బతుకు ఒక మంచి కంటెంట్ ఇస్తావురా నువ్వు అసలు. చెత్త వెధవ చెత్త వీడియోస్ అన్నీ చేస్తున్నాడు ఫ్రెండ్స్. ఒక్క మంచి కంటెంట్ ఇట్లే ఫ్రెండ్స్ వీడు అసలు.
వీడి బతుక్కి ఒక మంచి వీడియో చేసి రేపొద్దున హ్యాపీగా వైఫ్ని చూపించుకుంటూ పిల్లల్ని చూపించుకుంటూ చెయ్యొచ్చు కదరా దరిద్రుడు రా. ఇదేం నీకేం పోయే కాలం రా, నీకేం రోగం రా, ఇట్లాంటి చెత్త వీడియోస్ చేసేసి మా ప్రాణాలు తీయడానికి దరిద్రుడా అంటూ. వీడు అసలు నిజంగా ఫ్రెండ్స్ వీడు అసలు మారడు, ఇంకా వీడు ఫిక్స్. ఇట్లాంటి చెత్త వీడియోస్ వదిలేసి జనామీళ్ళకి వదిలేద్దాము అని చెప్పేసి. వీడు ఇంక ఇంతే. ఒక్కరోజు కనీసం ఒక ఫుడ్ ఆ దరిద్రపుది మొన్న ఏదో కుకింగ్ వీడియో చేస్తుందేమో అనుకుంటే అందులో మళ్ళీ కంటెంటు వాడికి రోగం వచ్చింది, వీడికి రోగం వచ్చింది. ఒరే నాకు అర్థం కాదురా, ఆ సాడ్ మ్యూజిక్ ఎవడు పెడతారా మీరు వీడియోస్ అప్పుడు? ఆ తమ్నైల్లో ఉన్న అది ఉండనే ఉండదు. ఆ వీడియో మొత్తం చూడండి, తమ్నైల్లో ఉన్నది వీళ్ళు ముందే పడిపోయినట్టు ఇలా ఉండు అలా ఉండు అని చెప్పేసి తమ్నైల్ ఫోటో తీసుకొని మరీ వీడియో చేస్తాడు వీడు. మీ అందరికి అది అర్థమైంది అనుకుంటా కదా. వీడు తమ్నైల్లో చండాలం చేసేసి వదిలేస్తున్నాడు దరిద్రుడు. ఒరే ఇంకొక రోజు కనీసం నీ బతుక్కి ఒక్కరోజున అబద్ధం ఆడకుండా ఒక వీడియో చేసినవురా. నవ్వుతావేంట్రా వీడియో చేస్తుంటే దరిద్రుడా? నవ్వుతాడు ఫ్రెండ్స్ వీడు. అది పడిపోతుంటే చూడండి ఇట్లా చూస్తున్నాడు, పడిపోవట్లేదు ఏంటి ఇంకా అని చెప్పేసి. దొంగ కోళ్ళు పట్టుకునే మొహమోడా నువ్వు, నీ అప్ప నువ్వు నీ దొంగ కోళ్ళ మొహం వేసుకొని ఆ కర్రీదాన్ని ఎన్నిసార్లు పడేస్తారు, ఏదో ఒకటి దాన్ని నడుమిరిగిపోతే వస్తే దిక్కుమాలిందని అనవసరంగా వీడి వల్ల నడుమిరిగిపోయింది అనుక నేను తీసుకెళ్ళి మున్సిపాలిటీలో వేసేస్తాడు. మున్సిపాలిటీ బండిలు వేసేస్తాడు వాడు. అట్లాంటి వాడే. నేను ఉంచుకోడు, ఏదో వీడియోస్ కోసం ఉంచుకుంటున్నాడు. అప్పుడు కూడా దాన్ని క్యాష్ చేసుకుంటాడు ఫ్రెండ్స్ వీడు. దాన్ని వీల్ చైర్లో కూర్చోబెట్టుకొని మరి వీడియోస్ తీసుకొని డబ్బులు సంపాదించుకుంటాడు. అట్లాంటి దరిద్రుడు వీడు అసలు. అందుకే వీడు ఫస్ట్ పెళ్ళాం జంపు జల్లాని అయిపోయింది. ఈ దరిద్ర మొహంది ఉంది. ఈ దరిద్ర మొహంది ఎందుకు ఉందంటే వీడు ఆడమన్నట్టు ఆడుద్ది కాబట్టి వాడు దీన్ని ఉంచుకున్నాడు, అంతకన్నా ఇంకేం లేదు. అది అర్థం కావట్లేదు. రెండో పెళ్ళి కాబట్టి అంత దరిద్రంగా చేసుకున్నాడు. ఫస్ట్ పెళ్ళి అయితే చాలా మంచిగా చేసుకుంటాడు వీడు. సెకండ్ పెళ్ళి కాబట్టి ఏదో ఒకటి గుళ్ళో వేసేసుకున్నాడు, అది మాత్రం క్లియర్. లేకపోతే నేను అదే అనుకున్నా, అదేంటి ఇన్ని లక్షలు వచ్చి పడుతున్నప్పుడు గుళ్ళో ఎందుకు చేసుకున్నాడు అంటే రెండో పెళ్ళి గుళ్ళోనే వేసుకుంటారని నేను విన్నాను. సో మేబీ వీడు అందుకే చేసుకున్నాడు. ఇది మాత్రం కన్ఫర్మ్ అయిపోయింది. దీని మొహానికి లేకపోతే దీన్ని వీడు చేసుకున్నాడు అంటే ఏదో ఒకటి ఉంటుంది వ్యాలిడ్ రీజన్ అనుకున్నా. కానీ ఇప్పుడు అర్థమవుతుంది, ఈ దరిద్రపుట్ట వీడియోస్ కోసం మాత్రమే దీన్ని వేసుకున్నాడు, మన ప్రాణాలు తీస్తున్నాడు అని చెప్పేసి. ఇంకా ఈ దరిద్రుడు నెక్స్ట్ చూడండి, ఇంకా పిల్లల్ని టార్గెట్ చేస్తాడు ఖచ్చితంగా. నాకైతే బాధ వేస్తుంది ఫ్రెండ్స్. అట్లాంటి వీడియోస్ చూసి నేను మాట్లాడలేను. నెక్స్ట్ అయితే చూద్దాం ఏం చేస్తాడు దరిద్రపు వెధవ. వీడికి పోయగలం రాను, వీడి చేతులు ఇరిగిపోను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ లైక్ చేయడం అయితే మర్చిపోద్దండో. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.